శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. మనం శ్రీల సొబగుగాంచు చల్వారు ధరణిలో ఎవని కరుణ సిద్ధులెసగుచుండు అటి దేవుదలచి అర్చింతునాత్మలో విఘ్నరాజు గొలువ విఘ్నమున్నే. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎందువల్లంటే ఈ శ్రావణ మాసం చాలా పుణ్యమాసం. ఈ శ్రావణ మాసంలోనే అత్యద్భుతమైనటువంటి విశేషాలు మనం ఎన్నో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా శుక్లపక్షంలో మనం దినదిన ప్రవర్ధమానుడైనటువంటి ఆ చంద్ర కళలు ఏ విధంగా అభివృద్ధిలో చెందుతాయో ఆ విధంగా ఈ శుక్లపక్షంలో మనకు వచ్చే పండుగలు, ముఖ్యంగా శ్రావణ మంగళవారపు గౌరీ వ్రతం, కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు వరుసగా 5 సంవత్సరాలు పుట్టినింటిలో శ్రావణ మంగళవారాలు గౌరీ వ్రతం చేయడం ఒకటి. అలాగే ఈ మధ్యకాలంలోనే మొన్న 9వ తారీఖు గరుడ పంచమిగా, నాగపంచమిగా మనం చెప్పుకున్నాం. అలాగే ఈ శుక్లపక్షంలో మనం తెలుసుకోవాల్సింది మరొకటి, పున్నమి నాటి చంద్రుడు. శ్రావణ మాసం, ఈ మాసానికే శ్రావణ మాసం అని పేరు రావడానికి అత్యద్భుతమైనటువంటి పాల్కడలి వాసుడు మహావిష్ణువు క్షీరాబ్ది శయనుడుగా చాతుర్మాస్య దీక్షలో ఉంటాడు. అందువలన అటువంటి వెంకటేశ్వరుడు కూడా మహావిష్ణు స్వరూపం, అవతార పురుషుడైన కలియుగ ధాముడు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా వెంకటాద్రికి మించిన పర్వతం లేదు, వెంకటేశుడికి మించిన దైవం లేదు అన్నట్లుగా ఆ వైకుంఠ ధాముడు మనల్ని రక్షించడం కోసమే తిరుమల వాసుడైనాడు. కారణం, ఆయన ఆ స్వామివారు శ్రవణ నక్షత్ర జాతకుడు కాబట్టి ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన మహావిష్ణువు కూడా ఈ శ్రావణ మాసంలో మనం చెప్పుకోవడంలో కూడా ఒక అందమైనటువంటి విషయంగా ఉన్నది. అందుకే ఈ శ్రావణ మాసపు పున్నమిలో ఆ యొక్క గరుత్మంతుని పైన స్వామి 4 మాడల వీధులలో వైభవంగా గరుత్మంతుని వాహనం పైన మలయాద్రి స్వామి గారు మనకు దర్శనమిస్తారు. మరొక విషయం చెప్పాలంటే, చంద్రుడు మనది తెలుగు వాళ్ళకి చాంద్రమానం ముఖ్యం. అందువలనే మనం ఈ చాంద్రమానంగా మన సంవత్సరాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రావడానికి కూడా చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటే ఆ నెలకు, ఆ తిథిలో, పున్నమి తిథిలో ఆ పేరు వస్తుంది. కాబట్టి శ్రవణ నక్షత్రంతో కూడిన చంద్రుడు ఉండబట్టే ఈ మాసానికి శ్రావణ మాసం అని చెప్పాం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే అతి ముఖ్యమైన విషయం, ఆ మహావిష్ణువు పాల్కడలి వాసుడు, ఆ యొక్క మహావిష్ణువు యొక్క భగవత్ స్వరూపిణి, శక్తి స్వరూపిణి, పాల్కడలి పుత్రి లక్ష్మి, వైభవలక్ష్మిగా, అష్టలక్ష్మిగా, షోడశ లక్ష్మిగా ఉన్నట్లే మనకు వరలక్ష్మిగా కూడా మనము కోరిన కోరికలు ఇచ్చేటువంటి లక్ష్మిగా, వరలక్ష్మిగా ఈ యొక్క శ్రావణ మాసంలో పున్నమికి ముందు వచ్చే శ్రావణ మాసం శుక్రవారం అనగా ఈ 16వ తేదీ ఆగస్టు నెల 2024లో ఈ పున్నమి
కి ముందు వచ్చేటువంటి ఈ యొక్క శ్రావణ మాసపు శుక్రవారపు లక్ష్మిగా, వరలక్ష్మిగా అమ్మవారిని మనం సేవించడం, అమ్మ ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, ఇలా అష్టలక్ష్ములుగా అమ్మ మనకు ఆశీర్వాదం ఇస్తుంది. అందువలన అటువంటి అమ్మను ప్రియముగా స్త్రీలు నవ తోరణాలు కట్టుకొని ముత్తైదువులను పిలిచి సకుటుంబ సపరివారంగా అమ్మవారి దీవెనలు పొందడానికి ఈ వరలక్ష్మి వ్రతం ఎలా ప్రారంభమైంది, ఎవరు ఈ కథను మొట్టమొదట ఎవరికి చెప్పారు అన్నటువంటి దాంతో పాటు మనకు ఏ పూజ చేయాలన్నా ఒక సంకల్పం ఉంటుంది. అంటే ఏ విధంగా మనం ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మనం ఒక అప్లికేషన్ ఇస్తాం మన బయోడేటా లాగా, ఆ విధంగా ఏ దేవతనైనా సరే మనం వరం కోరేటప్పుడు ఆ దేవతను ఉద్దేశించి పూజ చేసేటప్పుడు మనం ఏ గోత్రానికి చెందిన వాళ్ళం, ఏ సమయంలో, ఏ సంవత్సరంలో, ఏ కారణం చేత మనం ఈ పూజ చేస్తున్నామో అని చెప్పుకోవడమే ఈ యొక్క వ్రత. ఏ వ్రతమైనా సరే, ఏ పూజ అయినా, గణపతి ఉత్సవాలు చేసినా గణపతి సంకల్పంగా మనం సంకల్పం చెప్పుకుంటాం భాద్రపద మాసంలో. అలాగే ఈ శ్రావణ మాసం నుంచే మనకు పండుగలు మొదలవుతాయి కాబట్టి అందులోనూ ముహూర్తాలు ఎన్నో కూడా ఈ శ్రావణ మాసంలో మనకు మొత్తం 4 మాసాలు చాలా పవిత్రతగా చూడవచ్చు. శ్రావణ మాసం, కార్తీక మాసం అద్భుతమైన మాసం, అలాగే మాఘమాసం, వైశాఖ మాసం. ఈ విధంగా మనం 12 నెలల్లో అద్భుతంగా చెప్పుకునేటువంటి మాసాల్లో ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పున్నమికి ముందు వచ్చేటువంటి శ్రావణ శుక్రవారపు వ్రతంగా, వరలక్ష్మి వ్రతంగా చెప్పుకుంటాం. కాబట్టి ఆనాడు మనం పూజ చేసేటప్పుడు ఎలాంటి సంకల్పం చెప్పుకోవాలో ఈరోజు మన శీర్షికగా వరలక్ష్మి వ్రతకల్ప విధానం, పూజా విధానం, అలాగే అమ్మవారి యొక్క శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి, ఆ విధంగానే ఈ యొక్క సూతుడు శౌనకాది మహామునులకు అన్నీ కూడా ఈ నైమిసారణ్యంలో 88,000 మంది ఋషులు తపస్సు చేసినటువంటి పవిత్రమైన ప్రదేశం. అందువలన పూర్వము ఋషులందరూ కూడా మాకు భూలోకంలో తపస్సు చేసుకోవడానికి అనువైన స్థానం కావాలన్నప్పుడు మహావిష్ణువు తన విష్ణు చక్రాన్ని వదిలినప్పుడు అది ఆ చక్రం ఎక్కడ పోతుందో భూమిలో ఆ ప్రదేశంలో మీరు తపస్సు చేసుకోండి అని చెప్పినప్పుడు ఈ నిమిషము అంటే విష్ణువు యొక్క చక్రపు కొన పడినటువంటి ప్రదేశంగా విష్ణు చక్రంగా నైమిసారణ్యం, నిమిష యొక్క ప్రదేశమే నైమిసారణ్యంగా, అక్కడ విష్ణు తీర్థము చాలా గొప్పది. అక్కడ ఆ విష్ణు తీర్థంలో ఆ యొక్క వేదవ్యాసుడు కూడా 18 పురాణాలు రచించిన ప్రదేశం. అక్కడే కూడా మనం సత్యనారాయణ వ్రతం ప్రారంభించినని కూడా చెప్పుకుంటాం. కాబట్టి అక్కడ ఋషులు యజ్ఞ యాగాది క్రతువులు జరిపినప్పుడు మధ్యాహ్న సమయంలో భోజన విరామములో పౌరాణిక గాథలను సూత మహర్షి చేత శౌనకాది మహర్షులు విన్నటువంటి కథా ప్రారంభంగా కూడా ఒకానప్పుడు శివ పార్వతుల సంభాషణగా వచ్చినటువంటిది చారుమతి అనేటువంటి ఒక ఉత్తమ పతివ్రత స్త్రీకి ఏ విధంగా ఆ వరలక్ష్మీదేవి కల్లో కనపడి తన పూజను ఆచరించి తనకు సౌభాగ్యాన్ని కల్పిస్తామని చెప్పిన కథాభాగం అన్ని కూడా రాబోయే విషయాల్లో మనం చెప్పుకుంటాం. ఆ విధంగా ఈ యొక్క వరలక్ష్మి కథను కూడా ఆ సూతుడు శౌనకాది మనులకు చెప్పినటువంటి విధంగా కూడా మనం అంచెలంచెలుగా ఈ యొక్క శుక్రవారపు లక్ష్మి మనల్ని కూడా దీవించే విధంగా చెప్పుకుంటాం. కాబట్టి ఈరోజు సంకల్పంగా ఏ విధంగా చెప్పుకుంటాం, అలాగే అమ్మవారిని ఏ విధంగా ఆవాహన చేస్తాం, అలాగే అమ్మవారికి ఏ విధంగా షోడశ ఉపచారాలుగా మనం సేవ చేస్తాం, ఆ విధంగానే అమ్మవారికి ఏ విధంగా పూజ చేస్తాం, అమ్మవారిని ఏ విధంగా మన నైవేద్యాది సమర్పణలు చేసి అమ్మవారికి ప్రీతిగా ధూప దీప నైవేద్యాలు సమర్పించి మంత్రపుష్పంగా మనం ఏ విధంగా అమ్మవారిని పూజ చేసి ఆ యొక్క అమ్మవారికి ఆనందింపే విధంగా మన గృహలక్ష్మి చాలా ముఖ్యం. మనం ఎప్పుడూ కూడా గృహలక్ష్మి, గృహమే ఒక దేవాలయం. మానవుడికి మన దేహము దేవాలయంలాగా
భగవంతుడికి ఆ గృహలక్ష్మి కూడా వాస్తు దోషాలు పోవడానికి కూడా ఎప్పుడూ కూడా ఆ అష్టదిక్కుల్లో నుంచి కూడా ఆ ధ్వనులు ఆ అమ్మవారికి ఆ శబ్దశక్తికి ఉన్నప్పుడే ఎన్నో చెడు అయినటువంటివన్నీ కూడా చెడు సంబంధమైనవన్నీ కూడా పారద్రోలు పడతాయని, అందుకే పూజలు చేయడం అనేది మన హైందవ సంప్రదాయంగా మనం ఎన్నో పండుగలు, ఎన్నో వ్రతములు, ఎన్నో హోమాలు, ఎన్నో నోములు చేసుకునే విధంగా మనం ఆ గృహలక్ష్మికి ఆనందంగా ఇంటి రోజున ఆ పండుగ రోజున గృహమునకు ముందుగా అన్నీ కూడా గడపకు శుభ్రంగా కడిగి ఆ యొక్క పసుపు కుంకుమ అర్చనలతో కూడా అమ్మవారిని పూజించి అమ్మవారి సేవ చేస్తూ మంగళ తోరణాలు కట్టుకొని, అలాగే గడపకు మామిడి తోరణాలు కట్టుకొని అమ్మవారిని ఆహ్వానించినట్లుగా ఆ పూజ సల్పడం అనేటువంటి మౌలిక ఉద్దేశంగా కూడా ఈ యొక్క లక్ష్మి వరలక్ష్మి పూజా విధానం మనకు ఇకపైన తెలుసుకుంటాం. కాబట్టి మొట్టమొదట సంకల్పంగా ఈ విధంగా చెప్తాం. అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మన బయోడేటా ఎలా ఇస్తామో అలాగా నేను ఎవరు, నా గోత్రం ఏమిటి, నా సంకల్పం ఏమిటి, నా పూజా విధానం అని అమ్మవారికి తమ యొక్క విన్నపాన్ని చేయడమే ఒక సంకల్పం. ఆ మహాసంకల్పం లేకుండా ఉండదు. కాబట్టి ఏదైనా సరే ఏ పూజ చేసినా గణపతిని మొక్కాలి. కాబట్టి పసుపు ముద్దగా గణపతిని ఆవాహన చేసుకొని గణపతి పూజ చేసుకొని ఆ విధంగా ఆ తరువాత అమ్మవారికి సంకల్పం చెప్పుకొని షోడశ ఆవాహన చేసి షోడశ ఉపచారాలతో కలశ పూజలు కలశ స్థాపన చేసి అమ్మవారిని ఆవాహన చేసి పూజలు చేసి అలాగే అమ్మవారికి అనేక సమర్పించినట్టుగా సూక్ష్మంగా అంచెలంచెలుగా ఇలా తెలుసుకుంటాం. ఇలా సంకల్పంగా మొట్టమొదట వరలక్ష్మి వ్రతకల్పంలో ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమశైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పరపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభ ఫలావ్యాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త అనగా ప్రతి సంవత్సరం చేసే విధంగా వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ ఉద్దిశ్య వరలక్ష్మీ వ్రతం ప్రీత్యర్థం భవిష్యత్ ఉత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావశక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాంకరిష్యే. అంటే ఇక్కడ అమ్మవారికి మనం ఎవరు ఏ గోత్రం వాళ్ళను ఏ రోజు అమ్మవారి పూజ చేస్తూ ధర్మార్థ కామమోక్షములు సిద్ధించే విధంగా భవిష్యత్వర పురాణము చెప్పబడినటువంటి కల్పోత్త ప్రకారం అమ్మవారిని శక్తి కొలది ధ్యానముగాను ఆవాహనగాను చేసి అమ్మవారికి 16 విధాలుగా షోడశ ఉపచారాలు చేసి పూజ చేస్తున్నాను అన్నటువంటి విధంగా మొదట సంకల్పం చెప్పుకుంటాం. ఆ తర్వాత అమ్మవారిని కలశ పూజగా కలశ స్థాపన చేస్తాం. గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధంకురుని ఎక్కడ స్నానం చేసిన అమ్మవారికి ఆశీస్సులతో మనం పవిత్రమైనటువంటి గంగను ఏ విధంగా స్నానం చేస్తామో అలాంటి పవిత్రమైన గంగతో రాగి చెంబులో కానీ వెండి చెంబులో కానీ బంగారు చెంబులో కానీ కలశ స్థాపన చేసి అమ్మవారికి ఆ కలశం చుట్టూ కూడా పసుపు దారాన్ని దారంతో పసుపు కొమ్ముతో కట్టి ఆ కలశం పైన మామిడాకులతో తోరణాలు పెట్టి టెంకాయతో ఆ యొక్క కలశ స్థాపన చేయడం అనేది రెండవది. తదంగత్వేన కలశ పూజాంకరిష్యే అని చెప్పాలి. నెక్స్ట్ కలశం కలశానికి గంధము పుష్పము అక్షతలు అభ్యర్థన కలశోస్య పరిహస్త నిదాయ అనేటువంటి విధంగా మనం మొదట సంకల్పం చెప్పుకుంటాం. ఆ తర్వాత కలశ స్థాపన చేస్తాం. ఆ కలశంలో ఏమేమి ఉందంటే కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే త్రతిస్థితతో బ్రహ్మ మధ్యే మాతృ గణాస్మృత అని అమ్మవారిని మనం ఆవాహన చేస్తాం. ఏ విధంగా కలశస్య ముఖే విష్ణు కలశపు యొక్క ముఖమునందు మహావిష్ణువుగా కంఠ రుద్రములో ఆ యొక్క రుద్రుడుగా అలాగే మూలేత్రతస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత కుక్షౌతు అంటే కడుపులో సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో అధ 4 వేదాలు యజుర్వేదో సామవేద
అధర్వణ అంగైస్య సహిత సర్వే కలశాంబు సమాశ్రిత ఆయాంతు లక్ష్మీ పూజార్థం దురితక్షయకారక గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని మనం చెప్పుకున్నట్లుగానే ఆ తర్వాత ఆ యొక్క కలశంలో తీర్థం అంతా పోసిన తర్వాత మొట్టమొదటిగా మనం గణపతిని పసుపు ముద్దతో చేసి తొమలపాకు పైన పెట్టుకొని గణపతి ఆవాహన చేయాలి. గణపతిని పూజ చేయకుండా ఏ పూజ చేయకూడదు. మనం ఎవరి పూజ చేసినా సరే మొదట గణపతి ఆవాహన చేయాలి. కాబట్టి ఆదౌ గణపతి పూజాం కుర్యాత్, ఆ తర్వాత అనంతరం వరలక్ష్మి పూజాం లభేత్. ఇక వరలక్ష్మితో అంటే ఎప్పుడైనా మొదట సంకల్పం చెప్పుకోవాలి. ఆ సంకల్పం తర్వాత కలశ స్థాపన చేయాలి. కలశ స్థాపన చేసిన తర్వాత గణపతిని పూజ చేయాలి. ఆ గణపతిని పూజ ఆవాహన చేసిన గణపతిని పూజ చేసిన తర్వాత ఆ తర్వాత మనం చేసేటువంటి పూజ వరలక్ష్మి గురించి ఆమె పూజను ప్రారంభించాలి. ఆ తర్వాత వరలక్ష్మి పైన ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా షోడశ ఆచార పూజాం ప్రారంభ అని అమ్మవారిని మనం తలవాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకై, లక్ష్మీదేవి కదా ఆమె పద్మలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆమె పద్మ గణపతి ఏ విధంగానో పద్మలక్ష్మి, ధాన్యలక్ష్మి, జయలక్ష్మి అనే విధంగా అనేక విధాలుగా అష్టలక్ష్మి ఉంటాయి. కాబట్టి ఆమెను పద్మలక్ష్మిగా మొదట ఆవాహన చేస్తున్న పద్మం తామరలో వచ్చింది. అందువల్ల తిరుపతి తిరుచానూరులో ఉండే అమ్మవారు కూడా పద్మావతి దేవి కూడా ఆ పద్మంలో నుంచే వచ్చిందని మనకు పురాణాలు చెప్తాయి. కాబట్టి ఆ విధంగా లక్ష్మి ఎక్కడ ఉన్నా సరే అక్కడ మహావిష్ణువు ఉంటావు. కాబట్టి శ్రీమన్నారాయణను లక్ష్మీ నారాయణాభ్యాం నమః అంటాం. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరాయ నమః అంటాం. అందువలన ఎక్కడ వెళ్ళినా సరే ఆ పద్మలక్ష్మి ముఖ్యం. కాబట్టి పద్మాసనే పద్మకరే సర్వలోకై పూజితే నారాయణ ప్రియే దేవి ఆమె విశేషాలు. పద్మాసనంలో ఉంటుంది. పద్మకరే పద్మమైన చేతులు. అలాగే సర్వలోకైక పూజితే సర్వలోకముల చేత పూజింపబడింది నారాయణ యొక్క ప్రియదేవి. సుప్రీత భవ సర్వదా అని షోడశ ఉపచార పూజాం ప్రారంభ 16 రకాలైన ఉపచారాలు ఉన్నాయి. అవేవో వరుసగా మనం చెప్పుకుంటాం. క్షీరోదది సముద్భూతే కమలే కమలాలయే సుస్థిరే భవమే గేహే సురాసుర నమస్కృతే అని అమ్మవారికి అనేక దేవతలకు నమస్కరించినట్టుగా ఆమె సర్వశక్తి స్వరూపిణి కదా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమస్తుతే అని అమ్మవారిని మనం అష్టదిక్కుల్లో నుంచి కూడా దశ దిక్కులో నుంచి మన సంకల్పములో ఏది కోరినా ఆ శబ్ద శక్తిలో అకార ఉకార మకార త్రయమైనటువంటి ఆ ఓంకార ధ్వనిలో శక్తి స్వరూపిణిగా అమ్మ మనకు ఆనందంగా శక్తి స్వరూపిగా ఆ యొక్క 7 లోకాలపై ఉన్నటువంటి ఆ సప్త వాహినిగా అమ్మ 7 భువనాల వాహినిగా అమ్మ శక్తి ఉంటుంది. కాబట్టి ఆమె సరస్వతి, ఆమె లక్ష్మి, ఆమె పార్వతి. కాబట్టి షోడశ కళామయి. కాబట్టి అటువంటి అమ్మ ఉన్న చోట అనురాగం ఉండురాని. అందువల్ల అమ్మ ఆరాధ్య దేవతగా మనం కొలుస్తాం. కాబట్టి అటువంటి అమ్మ కోసం ఈరోజు మనం కమలాలయే అనే అమ్మను కొలుస్తున్నాం. ఇకపోతే ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి షోడశ పూజలు 16 పూజలు ఏం చేసుకుంటాం, ఇదంతా మనం వ్రతకల్పంలో చెప్పుకుంటున్నాం. ఏ విధంగా శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ధ్యానం ధ్యాయామి సర్వమంగళ మాంగళ్యే శివే విష్ణు వక్షస్థల పూజలాలయే సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వాం సుప్రీత భవ సర్వదా ఆవాహయామి అని అమ్మవారిని ఆ కలశావాహనంలో చేస్తున్నాం. అలాగే సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురరత్న విభూషితే సింహాసనమిదం దేవి శ్రీకురుష్వామర పూజితే రత్న సింహాసనం సమర్పయామి. అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం. ఆమెకు ఆసనంగా రత్న సింహాసనాన్ని ఆవాహన చేస్తున్నాం. తర్వాత శుద్ధోదకంచ పాత్రంచ గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామితే దేవి గృహాణ సురపూజితే అర్ఘ్యం సమర్పయామి. మూడవది అర్ఘ్యం ఇస్తున్నాం అమ్మవారికి. ఆ తర్వాత సువాసితం జలం రమ్యం
సర్వతీర్థ సముద్భవం పాద్యం దేవిత్వం సర్వదేవ నమస్కృతే పాద్యం సమర్పయామి అంటున్నాం. ఆ తర్వాత సువర్ణ కలశానీతం చందన గురు సంయుతం గృహాణంచ మం దేవి మయా దత్తం శృభదే ఆచమనీయం సమర్పయామి. తర్వాత పయోధిది ఘృతోపేతం శర్కర మధు సంయుతం పంచామృతం ఇస్తున్నాం మనం, పాలు పెరుగు అన్ని. పంచామృతం ఇద స్నానం గృహాన కమలాలయే పంచామృత స్నానం. ఆ తర్వాత పంచామృత స్నానం, ఇవన్నీ షోడశ ఉపచారాలు చేస్తున్నాం. పంచామృత స్నానం సమర్పయామి. గంగా జలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహేణ విదుసోదరి శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇవన్నీ పూజా విధానంలో చేస్తున్నాం. తర్వాత సురార్చిత అంగ్రియుగళేదుకోకూల వసన ప్రియే వస్త్రయుగ్నం ప్రదశ్యామి గృహేణ హరివల్లభే వస్త్రయుగ్నం, అమ్మవారికి వస్త్రాన్ని సమర్పిస్తున్నాం. వస్త్రయుగ్నం సమర్పయామి. కేయూర కంకణ దైవ దివ నూపుర మేఖల కేయూర కంకణ దివ్యైరారూపున నూపుర మేఖలా విభుణాస్య మూల్యాని గృహాన ఋషి పూజితే ఆభరణాన్ని సమర్పయ, అమ్మవారికి ఆభరణాలు సమర్పిస్తున్నాం. ఆ తర్వాత తప్త హేమకృతం సూత్రం ముక్తిధామ విభూషితం ఉపవీతం విదం దేవీం గృహాత్మ శుభప్రదే ఉపవీతం సమర్పయామి. కర్పూర అగరు కస్తూరి గోరోచన సమన్వితం గంధం దాస్యామహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధం సమర్పయామి అని గంధాన్ని సమర్పించాలి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభం హారిద్ర కుంకుమోపేతాన్ గృహ్యతా సురపూజితే అక్షతాన్ సమర్పయామి. ఆ తర్వాత మల్లిక జాజి కుసుమైశ్చ చక్క కురువల కలుస్తదా నీలోత్పలస్య కల్హారై పూజయామి. హరిప్రియే పుష్పాని సమర్పయామి పూజయామి, పుష్పాలు సమర్పిస్తున్నాం. అధాంగ పూజ చంచలాయై నమః పాదౌ పూజయామి. చపలాయై నమః జానుని పూజయామి. పీతాంబరాయై నమః ఊరు పూజయామి. కమలాల వాసిన్యే నమః కటిం పూజయామి. పద్మాలయై నమః నాభిం పూజయామి. సుముఖాయై నమః ముఖం పూజయామి. సునేత్రాయ నమః నేత్రం పూజయామి. రమాయై నమః కర్ణౌ పూజయామి. కమలాలై నమః శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మీ నమః సర్వాంగాని పూజయామి అని ఈ విధంగా అమ్మవారిని షోడశ కళలతో షోడశ ఆచారంతో పూజ చేశాం. ఇక ధ్యానం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిః రుక్తాం సదా శక్తి. అమ్మవారిని ప్రార్థనగా మనం ధ్యానం చేస్తున్నాం. ఈ విధంగా మనం మొదటి సంకల్పం చెప్పుకున్నాం. ఆ తర్వాత కలశ స్థాపన ఆవాహన చేస్తాం. అలాగే ఆ యొక్క కలశలో ఉన్నటువంటి విశేషాలు, ఆ యొక్క కలశస్య ముఖే విష్ణు అన్నట్లుగా అనేక విధాలుగా చెప్పుకున్నాం. ఇకపోతే షోడశ ఉపచారాలతో అమ్మవారిని పూజ చేస్తాం. ఈ విధంగా తర్వాత ధ్యానం చేసుకున్నాం. ఇది అమ్మవారిని పూజించే విధంగా ఒక వ్రతకల్పం. అటు తర్వాత అమ్మవారికి 108 పేర్లతో అష్టోత్తర శతనామావళిని శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి అని అమ్మవారిని 108 పేర్లలో ప్రతి నామానికి ముందు ఓం అని అని చెప్పుకోవాలి. అకార ఉకార మకారత్రయమైనటువంటి శక్తి బీజం ఓంకార ధ్వని. అందువలన చివరిలో నమః అనాలి. ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః,
ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్యాయై నమః, ఓం లక్ష్మై నమః, ఓం నిత్యపుష్పాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుదాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాఖ్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహపదాయై నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మ నిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మ సుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభ ప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాద ఆమిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్ర సహోదరాయై నమః, ఓం చంద్రభుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకట్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం పుష్టయై నమః, పుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరాహరోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం సిద్ధయే నమః, ఓం శయనసౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేశ్మగతానందాయై నమః, ఓం వరలక్ష్మై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాయై దేవ్యై నమః, ఓం విష్ణు వక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాఖ్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం దైవ్యై నమః, ఓం సర్వ ఉపద్రవ వారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయై నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వరస్యై నమః అని ఈ విధంగా మనం 108 పేర్లతో చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఇంతవరకు కూడా అష్టోత్తర శతనామాలు చెప్పుకున్నాం. అటు తరువాత లక్ష్మీ స్తోత్రం ఇలా చెప్పుకుంటున్నాం. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకుర శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం. అద్భుతమైనటువంటి ఈ ధ్యాన శ్లోకంలో కూడా లక్ష్మీ స్తోత్రం చెప్పుకుంటే ఆ ఇంట్లో షోడశ కళలుగా లక్ష్మీ తాండవం ఆడుతుంది. దశాంగుళం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి తే దేవి శ్రీ వరలక్ష్మి గృహణాత్వం
ధూపం సమర్పయామి. పూజ అయిన తర్వాత ధూప దీప నైవేద్యాలు ఇస్తున్నాం మనం అమ్మవారికి. ధూపం సమర్పయామి ఘృతార్థవర్తి సంయుక్తం మందాకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ. దీపం సమర్పయామి. ధూపమైన తర్వాత దీపం, తర్వాత నైవేద్యం. నైవేద్యం షడ్రసోపేతం. ఇది ఒక్కొక్కటి క్రమంగా మనం ఇవ్వాలి అమ్మవారికి. ధూపమైన తర్వాత దీపం, దీపం తర్వాత నైవేద్యం. నైవేద్యం షడ్రసోపేతం దధిమాధ్యజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే నైవేద్యం సమర్పయామి. నైవేద్యం ఇచ్చాం. ఆ తర్వాత ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి విమలం సుమనోహరం పానీయం సమర్పయామి. ధూప దీప నైవేద్యం, తర్వాత పానీయం. తర్వాత పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం గృహ్యమతతాం. ధూప దీప నైవేద్య పానీయ తాంబూలాలు. తర్వాత ప్రతిగృహ్యతాం, తాంబూలం ఇచ్చాం. తాంబూలం సమర్పయామి. తర్వాత నీరాజన మంగళహారతి. నీరాజనం మనోహరి కర్పూరేణ సమన్విత తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే నీరాజనం సమర్పయామి. నీరాజనం. తర్వాత పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా మంత్రపుష్పం. ఆ తర్వాత మంత్రపుష్పం చాలా ముఖ్యం. పుష్పాలు చేతిలో తీసుకొని మంత్రపుష్పం సమర్పించిన తర్వాత మనం ప్రదక్షిణ చేయాలి. తర్వాత మంత్రపుష్పం సమర్పయామి. తర్వాత ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ప్రదక్షిణం ప్రకృష్టమైన దక్షిణ భాగంగా తిరగడమే ప్రదక్షిణం, కుడివైపుగా. ప్రదక్షిణ సమర్పయామి. నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమో. ఈ విధంగా మనము ధూప దీప నైవేద్య ఆ యొక్క నైవేద్యం తర్వాత పానీయం తర్వాత మనం తాంబూలం తర్వాత మంగళహారతితో అమ్మవారికి సమర్పించిన తర్వాత మంత్రపుష్పం చెప్పిన తర్వాత ప్రదక్షిణం చేసి అమ్మవారికి, ఆడవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేయకూడదు, వంగి నమస్కారం చేయాలి. మగవాళ్ళైతే అంగ విధాలుగా అంగ నమస్కారాలు చేయాలి. ఆ తర్వాత నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమే శ్రీ వరలక్ష్మి దేవతాయి నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని ఈ విధంగా మనం ఇంతవరకు కూడా పూజ తెలుసుకున్నాం. ఆ తర్వాత ముఖ్యమైనది నవ విధమైనటువంటి ఆ యొక్క ఇవి కట్టుకోవాలి, తోరాలు. అది అధతోర గ్రంథి పూజ. తోరణ కట్టుకోవాలి. ఒక స్త్రీ చేతిలో టెంకాయ పెట్టుకొని ఆ పుష్పాలను చేతిలో పట్టుకొని ఒక స్త్రీ మరొక ముత్తైదుకి కట్టడం, ఆమె ఈమెకు కట్టడం అనేటువంటి తోరణాలు 9గా ఉంటాయి. కమలాలై నమః అట్లా 9కి 9 పేర్లు. కమలాలై నమః ప్రథమ గంధి పూజయామి. రమాయై నమః ద్వితీయ గంధి పూజయామి. 9 ముళ్ళు. లోకమాత్రే నమః తృతీయ గ్రంథి పూజయామి. సర్వజనైన్య నమః చతుర్థ గ్రంథి పూజయామి. మహాలక్ష్మి నమః పంచమ గ్రంథి పూజయామి. క్షీరాబ్ది తనయాయ నమః షష్టమ గ్రంథి పూజయామి. విరూపాక్షాయ నమః సప్తమ గ్రంథి పూజయామి. చంద్ర సోదర్యై నమః అష్టమ గ్రంథి పూజయామి. హరివల్లభాయై నమః నవమ గ్రంథి పూజయామి అని 9 ముళ్ళుగా 9 విధాలుగా ఆ పసుపు దారాన్ని ముత్తైదులు ఒకరినొకరు కట్టుకోవాలి. తర్వాత తోర బంధన మంత్రం. ఆ తోర బంధించినప్పుడు ఆ తోర మంత్రం బద్నామి దక్షిణ హస్తే, కుడి చేతులు. నవసూత్ర శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధ్యంచ సుమ సౌఖ్యం దేహి మేరమే. ఈ మంత్ర పఠనం చేయించు తోరణం కట్టుకోవాలి.
తర్వాత తర్వాత వాయనం ఇవ్వాలి. వాయన విధి. ఏవం సంపూజ్య కళ్యాణిం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూర్ణం పూపం వాయనం. ఈ ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే వాయనం అని చెప్పి తీసుకోవాలి. పూజనం వాయనం హి ద్విజాతయే. వాయనం ఇచ్చేటప్పుడు చెప్పే మంత్రం ఇందిరా ప్రతిగృహాతి ఇందిరా వైదతాచిచ ఇందిరా తారకోభ్యామ్యం ఇందిరాయ. ఇందిర అంటే లక్ష్మి. నమో నమ ఇది పూజా విధానం సమర్పయామి. ఈ విధంగా మనం సంకల్పం చెప్పుకున్నాం, కలశ స్థాపన చెప్పుకున్నాం, ఆ కలశ విశేషాలు తెలుసుకున్నాం, అలాగే అమ్మవారి వ్రత పూజ చేసుకున్నాం, అతాంగ పూజ, అన్ని పూజలు అయిన తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామాలు చెప్పుకున్నాం, ఆ తర్వాత లక్ష్మీ స్తోత్రం చెప్పుకున్నాం, ఆ తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్య పానీయ తాంబూలాలు సమర్పించి మంగళహారతితో అమ్మవారికి మంత్రపుష్పం చెప్పుకున్నాం. ఆ విధంగా అమ్మవారికి ఈ విధంగా మనం పూజ చేసుకొని మన సంకల్పంలో ధనధాన్య అభివృద్ధిగా, దేశక్షేమముగా, సర్వే జనా సుఖినోభవంతుగా అన్నట్లుగా మనం పూజ జరుపుకున్నాం. కాబట్టి ఈ విధంగా ఇటువంటి గొప్పనైనటువంటి వ్రతకల్పం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ వరలక్ష్మి ప్రాణసిద్ధిరస్తు, వరలక్ష్మి అర్పణ సిద్ధిరస్తు అని అమ్మవారికి పూజ అంతా చేసిన తర్వాత, ఈ విధంగా అయిన తర్వాత చివరిగా ఏ వ్రతానికైనా ఒక కథ ఉంటుంది. కాబట్టి పూర్వకాలంలో సూతుడు శౌనకాది మునులకు ఆ నైమిసారణ్యంలో చెప్పినటువంటి కథను మనం ఇక్కడ ఏ విధంగా అమ్మవారు చారుమతి అనే ఆమెకు కలలో కనపడి వరలక్ష్మి ఈ తన యొక్క పూజ చేయమని చెప్పిందో అటువంటి విశేషాలు భవిష్యోత్తర పురాణంలో ఆ యొక్క సూతుడు శౌనకాది మహామునులకు ఆ నైమిసారణ్యములు చెప్పిన కథతో చివరికి అంతమంది మనము సత్యనారాయణ వ్రతం చేసుకున్నా కూడా పంచకథలు చెప్పుకుంటాం. ఆ విధంగా ఇవన్నీ కూడా నైమిసారణ్యములో పుట్టినటువంటివి. కాబట్టి ప్రతిదీ కూడా 18 పురాణాలు, శాక్తేయ పురాణాలు 6, విష్ణు పురాణాలు 6, శివ పురాణాలు 6, మొత్తం 18 పురాణాలు వేదవ్యాసుడు ఆ యొక్క నైమిసారణ్యంలో రచించాడు. కాబట్టి ఆయన పీఠం ఉంది. కాబట్టి ఆ విధంగా సూతుడు శౌనకాది మహామునులకు మధ్యాహ్న వేళల్లో భోజన విరామ సమయంలో యజ్ఞయాగాదులు జరిగిన తరువాతే మధ్యాహ్న సమయంలో ఈ సూతుడు శౌనకాది మునులకు ఈ పురాణ కథలు చెప్పాడు. కాబట్టి ఆ విధంగా సూతుడు శౌనకాది మహామునులకు ఆ నైమిసారణ్యంలో చెప్పిన కథను మనం ఈరోజు ఈ వరలక్ష్మి కథను గురించి సూక్ష్మంగా చివరిలో ఇలా తెలుసుకుంటాం. ఓ మునివర్యులారా, సూతుడు చెప్తున్నాడు పౌరాణికు, ఓ మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రత రాజంబును పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచ్చితంబులకు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతీదేవి పరమేశ్వరులకు నమస్కరించి, ఓ దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతం వనర్చిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతంబు నా కానతీయవలని పార్వతి పరమేశ్వరుని అడిగింది. చూసారు ఎంత గొప్ప విషయం. వాళ్ళు సనాతన దంపతులు. అందుకే అంటాడు కాళిదాసు కూడా తన రఘువంశంలో, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. వాళ్ళు ఆది దంపతులు. కాబట్టి వాళ్ళు ఏది ఆచరించారో అందరికీ కూడా అది ఒక మార్గ నిర్దేశం అవుతుంది. కాబట్టి ఆ విధంగా పార్వతి పరమేశ్వరుని అడిగినటువంటి కథను, ఈ వరలక్ష్మి విధానాన్ని మనం ఇలా తెలుసుకుంటున్నాం. సూతుడు శౌనకాదులకి ఇలా చెప్తున్నాడు. స్త్రీలు ఏ వ్రతం చేస్తే పుత్ర పౌత్రాదులు ఉంటాడో, ఏ విధంగా వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందుతుందో చెప్పమంటుంది. ఓ మనోహరి, అప్పుడు ఈశ్వరుడు చెప్తున్నాడు, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగని చేసడి వరలక్ష్మి వ్రతంబు శ్రావణ మాసం శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చడి శుక్రవారం నాడు చేయవలనని పార్వతీదేవికి చెప్పాడు. ఇలా అన్నాడు, ఓ లోకారాధ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతము ఎట్లు చేయవాలి అని అడిగింది రెండోసారి. ఆ వ్రతమునకు విధి ఏమిటి, నియమాలు ఏమిటి, ఏ దేవతను పూజింపవలను, పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింపబడిను, వీనినెల్లా నాకు వివరంగా చెప్పమని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది అని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయిని, అంటే ఆమె శక్తి స్వరూపిణి, వరలక్ష్మి వ్రతం సవిస్తరముగా చెప్పేదను విను అని ఈశ్వరుడు పార్వతి చెప్తున్నాడు. పూర్వం మగధ దేశమున కుండినంబను ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడును బంగారు గోడలు గల ఇండ్లతోనూ కూడి ఉండెను. అట్టి పట్టణమునందు చారుమతి, ఇది ముఖ్యం అన్నమాట, చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి
పెనిమిటిని దేవునితో సమానంగా భర్తను దైవంతో సమానంగా తలిచి ప్రతి దినంబును ఉదయంబున మేల్కొని స్నానంబు చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధముల ఉపహారములు చేయును. ఇంటి పనులను చేసుకొని గయ్యాళిగాక మితముగాను ప్రియముగాను భాషిస్తుంది. ఇట్లుండ ఆ మహాప్రతివత యందు వరలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైనది. శ్రావణమాస శుక్లపక్షముకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు నన్ను పూజింప నీవు కోరిన వరంబులిచ్చదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై, తల్లి పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాలయే, ఎప్పుడు కూడా విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉండేటువంటి అమ్మ నీకు నేను నమస్కరిస్తున్నాను అని అనేక విధాల స్తోత్రం చేసింది ఈ చారుమతి. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగినేని జనులు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యదురు. నేనును జన్మాంతరమున చేసిన పుణ్య విశేషమున నీ పాద దర్శనము నాకు కలిగినేని చెప్పి వరలక్ష్మి సంతోషము చెప్పి చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానమయ్యను. అంత చారుమతి తక్షణంబున నిధుల మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూసి వరలక్ష్మీదేవిని కానక, ఓహో మనం కలగంటిమని ఆ స్వప్న వృత్తాంతం భర్తకు మామగారు మొదలైన వాంటతో చెప్పగా, వారు ఈ స్వప్నం మిగులు ఉత్తమమైందనియు శ్రావణ మాసం వచ్చిన తోడని ఈ యొక్క వరలక్ష్మి వ్రతము అవశ్యముగా చేయవలసిందని చెప్పింది. పిమ్మట చారుమతియు స్వప్నము విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునా అని, చాలామంది స్త్రీలకి శ్రావణ మాసం చాలా పుణ్య విశేషంగా చాలా పండుగలు చెప్తారు కాబట్టి అది గొప్పనైనటువంటి మాసంగా చెప్పుకునే విధంగా ఉన్నదన్నమాట. శ్రావణ మాసం వచ్చిన తోడని వరలక్ష్మి వ్రతం అవశ్యముగా చేయవలసిందని చెప్పింది. పిమ్మట చారుమతిను స్వప్నము విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడైనా వచ్చినా అని ఎదురు చూచుంది. ఇట్లుండగా వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చడి శుక్రవారం వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబులనే మేల్కాంచి స్నానంబులను చేసి చిత్ర వస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమునందు గోమయంబుచే అలిగి ఆవు పేడతాం మంటపం ఏర్పరిచి అందొక ఆసనంబు వేసి దానిపై కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మొదలైన పంచ పల్లవములచే కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వత అను ఈ శ్లోకమును ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరణమున దక్షిణ హస్తమున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులు నివేదన చేసి ప్రదక్షిణములు చేసి ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లు మన ఒక శబ్దము కలిగను. అంత కాళ్ళను చూచుకొనిన గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవని పరమ ఆనందమునుంది. మరి ఒక ప్రదక్షిణము చేయగా హస్తములందు దగద్దయమానముగా మెరిచుండు నవరత్న ఖచ్చితములకు మొదలగు ఆభరణ ఉండుటగనిది. ఇంకా చెప్పనేలా 3వ ప్రదర్శనం ఇలా ఒక్కొక్క ప్రదర్శన చేసే కొనికి ఒక్కొక్క విధంగా అమ్మవారి యొక్క ఆనంద సౌందర్యం వాళ్లకు కనపడ్డది. 3వ ప్రదర్శన గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకృతులైది. చారుమతి మొదలగు స్త్రీల గృహములందు స్వర్ణమయములైన రథ గజ తురంగ వాహనంతో నిండి అంతా ఆ స్త్రీల తోడుకొని గృహములోకి పోవుట వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు ఇండును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిండిను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పార్చనతో పూజించి 12 కుడుములు వాయన దానమిచ్చి దక్షిణ తాంబూలంలో సిగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం నుండి వరలక్ష్మీదేవికి నివేదములు చేసిన భక్ష్యాదులను బంధువులతో కలిసి వెలుదురు. భుజించి తమ కోరకు వచ్చి కాచుకుని ఉండు వాహనములపై ఇండ్లకు పోవచ్చు. ఒకరినొకరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతటా స్వప్నములో వచ్చి ప్రత్యక్షమాయను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని
మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయి పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయొచ్చు పుత్ర పౌత్రాభివృద్ధులు కలిగి ధన కనక వస్తు వాహనములతో కూడుకొని సుఖముగా ఉండదు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైనటువంటి వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లా నచ్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముందురు. ఈ కథను వినువారలకును చదువువారులకును వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని ఈ విధంగా ఆ కథను పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన విధానాన్ని ఆ చారుమతికి ఆ యొక్క వరలక్ష్మీదేవి కలలో కనపడి చెప్పిన విధానం, ఆ తర్వాత ఆమె పూజ చేసిన విధానం, ఆ కథ వలన మనం ఎన్నో ఆ వరలక్ష్మి విషయం తెలుసుకుంటే ఇంతవరకు సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మి మా ఇంటికి వరలక్ష్మి రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నిన్ను పూజలు సేతుము రావమ్మ, నీకు షోడశ ఉపచారములే చేసదమమ్మా, నీకు నీరాజన మంగళహారతులు అందింతుమమ్మా, అమ్మా వరలక్ష్మి నీకు మంగళ నీరాజనములిత్తుమమ్మా అని ఈ వ్రతాన్ని చేసి నవతోరణాలు కట్టుకొని వాయన దానాలు ఇచ్చి బ్రాహ్మణుడికి ఆశీర్వాద ఫలితంగా అతనికి తాంబూలాలు ఇచ్చి ఇటువంటి గొప్పనైన కథ ఈ శ్రావణ శుక్రవారం నాడు పూర్ణిమకు ముందు వచ్చే ఈ వ్రతం ఈ రోజు ఈ 16వ తేదీ ఈ శ్రావణ శుక్రవారం ఈ వరలక్ష్మి కథను మనం సూక్ష్మంగా సంకల్పము కలశ స్థాపన ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ విధంగా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ వరలక్ష్మీ దేవియే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.